అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాల్లూరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు, అమ్మవారి ఉపాసకులు అండ్ అంతర్జాతీయ దుర్గా సమితి అధ్యక్షులు. నమస్కారం గురువు. నమస్కారం అమ్మ దివ్య. గురువు గారు, ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే వైవాహిక జీవితం. అవును, చాలా మంది ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేస్తున్నారు. ఇంకోటి వచ్చి వాళ్ళ జాతకాలు చూసి చేస్తున్నారు, అంత ఎంక్వైరీలు చేసి చేస్తున్నారు. లవ్ మ్యారేజెస్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజెస్ కావచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్లు అయితే కనుక అన్ని చూసి చేస్తున్నారు. లవ్ మ్యారేజెస్ కూడా ఎన్నో అండర్స్టాండింగ్ అంటే 7 years 5 years కూడా లవ్ చేసుకున్న వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళు ఎందుకు కలిసి ఉండడం లేదు అంటే ఎందుకు? ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్ లో అయితే జాతకాలు అవన్నీ చూసి చేస్తున్నా కూడా పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి. పోనీ లవ్ మ్యారేజెస్ అంటే అవన్నీ చూడకుండా చేసుకుంటున్నారు. చూడకుండా చేసుకున్నా కూడా వాళ్ళు 5-10 years లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే కూడా విడిపోతున్నారు. ఈ రోజుల్లో సొసైటీలో చాలా మంది ఏంటంటే డివోర్స్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అవునా కదా? మామూలు సామాన్య ప్రజల నుంచి కూడా ప్రముఖులు అందరూ కూడా విఐపి లెవెల్ అందరూ కూడా ఎక్కడ చూసినా డివోర్స్ అని వింటున్నాం మనం. సో ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళకి ఓపిక సహనం నశించా, లేకపోతే ఇండివిజువాలిటీ ప్రతి ఒక్కరికి అది బాగా ఎక్కువైపోయా? సో ఇంతకు ముందు ఉన్నంత అండర్స్టాండింగ్స్, లేకపోతే ఫ్యామిలీస్ అంతా ఇప్పుడు ఏంటంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే దేనికి అంటే దేనివల్ల ఇవంతా ఎఫెక్ట్ అవుతున్నాయి చెప్తాను. ఇది కలియుగం. ఓకే, కలియుగం పేరుకే బ్రహ్మదేవుడు పెట్టాడు పేరు. విశ్వామిత్రుడు ప్రతిసృష్టి చేశాడు, బ్రహ్మ సృష్టికే ప్రతిసృష్టి చేశాడు విశ్వామిత్రుడు. అలా బ్రహ్మదేవుడు కలియుగం అని పెడితే ఇది ప్రజలంతా కూడా దీన్ని కామయుగం కింద ప్రతిసృష్టి చేశారు. ఇక్కడ వీళ్ళు రాహు అధిపతి. ఈ కలియుగానికి ఏంటంటే అంతసేపు కన్ఫ్యూజన్స్, ఇల్యూజన్స్, ఇన్ఫాక్చుయేషన్స్, హాల్యూసినేషన్స్ ఇలా అనమాట. ఎవరు ఏది కరెక్టో ఏది రాంగో ఏంటో తెలియకుండా అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడనమాట. ఎవరు? రాహువు. అయితే మనకి ఇదివరకు దీని అంతటికి కారణం ఏంటంటే ఆశ, దురాశ. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ దురాశల వల్ల మనకి ఈ ఏదైనా సరే నేను కంఫర్ట్గా ఉండాలా, నేను బాగా సాధించాలా, నేను బాగా సుఖపడిపోవాలా అని అనుకుంటున్నారు. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్లో అడ్జస్ట్మెంట్ అయ్యేవారు. అలాంటిది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ పాపం ఏ మంచి అమ్మాయి అయినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు వచ్చి ఏంటి నువ్వు అత్తగారితో ఉంటున్నావా, నువ్వు విడిగా ఉండట్లేదా అని పుల్ల పెడుతున్నారు. దానికి ఇప్పుడు ఇది అపార్ట్మెంట్ కల్చర్ కొంత పాడు చేసేస్తే ఇప్పటికి విల్లాస్ కల్చర్ టోటల్ నాశనం చేసేసింది. ఏమైనా అంటే వీళ్ళ కమ్యూనిటీస్ అంటూ వెళ్ళేసి ఎక్కడో ఊరుమూల చెత్త ప్లేసుల్లో ఈ చౌకగా వస్తున్నాయని విల్లాసుకుంటారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఉన్నట్టు బిల్డప్లు ఇస్తారనమాట. కాబట్టి అవి రేట్లకి ఎప్పుడుకో పెరుగుతాయి. బిల్డర్లు గాళ్ళు అమ్మేస్తారు. బిల్డర్లు, రియల్టర్స్ ఎక్కువ రేట్లు చెప్తే అమ్మి పడేస్తారు. ఈ తెంగరోళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఎప్పుడుకో 5 ఏళ్ళకో ఎప్పుడుకో రేట్లు పెరుగుతాయి అనుకో, అది వేరే విషయం. ఈ లోపల సర్వనాశనం అయిపోతుంది కుటుంబ వ్యవస్థ. ఈ లోపల ఏమవుతారు, అది ఖాళీగా ఉన్న ప్లేస్లో ఒక 20-30 కుటుంబాలు, ఒక 100 కుటుంబాలు ఉంటాయి అంతే విల్లాస్లో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు. ఊళ్ళోకి రావాలన్నా, అర్బన్ సిటీలోకి రావాలన్నా కుదరదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే వీళ్ళకి పరమాత్మలు అనమాట. వాళ్ళు వచ్చి ఎదురింట్లో ఏంటి మీ అత్తగారితో ఉంటున్నావా, మీ మామగారితో ఉంటున్నావా, అబ్బా నీకు ఇచ్చిన అంత బాగా చేసి అంత బాగా ఉంచావు ఏంటి, వండనే ఉండదనమాట. రోజు బుకింగ్లు చేసుకుని తినేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా గ్రీడీనెస్. మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 7 తరాలు ఇంతకుముందు చూసేవారు, ఇప్పుడు ఎవడో చోట్ల. ఇప్పుడు అంతా కూడా డబ్బులు చూస్తున్నారు, 7 తరాలు చోట్ల. ఎవరికి ఎన్ఆర్ఐయా అండ్ అమెరికాలో ఉన్నాడా, డబ్బులు వెనకాల ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, హోదా ఉందా, పోస్టులు ఉన్నాయా అంటే మిగతా వాళ్ళు మామూలు మనుషులు కాదా? కాబట్టి ఈ గాడిద కల్చర్ అంటారు. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే పెళ్ళిళ్ళ సంబంధాలు చూస్తున్నారో వీటిని గాడిద కల్చర్ అంటారు. ఇంకా కంచర గాడిద కల్చర్ కూడా వచ్చేసింది. ఆ కల్చర్ ఏంటంటే ప్రీ వెడ్డింగ్, పెళ్ళికి ముందే వెడ్డింగ్లు చేసేసుకోండి, ప్రీ శోభనాలు, వీడియోలు తీసేయడాలు, పెట్టడాలు. సో మళ్ళీ బిల్డప్లకి ఫంక్షన్ హాల్లో పెద్దవి. ఈ తర్వాత భోజనాలు లక్షల రూపాయలు పెట్టి భోజనాలు. ఆ తినేసినాడు ఒకటి రేపు పొద్దున్న ఈ మొగుడు పెళ్ళాలి ఇద్దరు కొట్టుకు చేస్తుంటే ఒక్కడ కూడా పోలీస్ స్టేషన్కి రాడు సాక్ష్యం చెప్పడానికి. అంతే. కోర్టుకు కూడా అదే కోర్టుకు కూడా ఒకడు సాక్ష్యం చెప్పడానికి రాడు. ఫుడ్ తినడానికి మాత్రం వస్తారు. మా అమ్మాయి లవ్ చేస్తుందండి, మా అమ్మాయే చూసుకుంటుందండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కంచర గాడిద కల్చర్ అంటారనమాట. ఇది అమెరికాలో మా అమ్మాయి చూసుకుంటుందండి, మేము లవ్ చూసుకోమన్నామండి, మరి మీరెందుకు? ఇప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. చేసేసిన తర్వాత వాళ్ళు చిన్న పిల్లలు పాపం తెలియదు వాళ్ళకి, స్టూడెంట్స్. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సర్లే బాగుంది
నాతో పాటు పని చేస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి, జాబ్ ఉంది అని మంచిగా అయితే పర్వాలేదులే, బాగా చూసుకుంటే ఎవడో బాగా చూసుకోడు, వీడేమన్నా కృష్ణుడా నువ్వేమన్నా రాధమ్మవా, కాబట్టి ఈ ఎలాగైనా సరే భగ్నం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆన్ యావరేజ్ నా స్టూడెంట్స్ అంతా టోటల్ 180 కంట్రీస్లో మా ఆనంద్ మార్గ్ స్ప్రెడ్ అయి ఉంది. ఆనంద్ మార్గ్ ఆశ్రమం మన అంతర్జాతీయ దుర్గా చైతన్య సంఘం. సో వీ హ్యావ్ 300 బ్రాంచెస్ ఇన్ ఇండియా అండ్ వీ హ్యావ్ 180 కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దుర్గా చైతన్య సంఘం అండ్ మన ఆనంద్ మార్గ్ రెండు ఒకటే, మా గురువు గారిది నాది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇంత ఎక్స్పోజర్ ఉన్న మనకి 10లో 8 మంది విడాకులు తీసేసుకుంటున్నారు. ఇదే కారణం, అంటే గ్రీడీనెస్. తర్వాత వీళ్ళకి ఫ్రెండ్షిప్లు అనమాట, మందు పార్టీలు, ఫ్రెండ్షిప్లు ఇలాగ పిలిచి భోజనాలు పెట్టడాలు కల్చర్. వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు తిన్నగా ఉంటారా? ఇప్పుడు ఒక 10 మంది, ఒక 5 కుటుంబాలు వస్తున్నాయండి. 5 కుటుంబాలు మంచివాళ్ళు ఉండరు కదా మందు పార్టీలు అవి చేసుకుంటుంటే. సో ఇది కాకుండా సుప్రీంకోర్టు కొత్త ఇది ఇచ్చింది, ఎవరెవరితోన్నా లేచిపోవచ్చు, ఎవరెవరినన్నా పెళ్లి చేసేసుకోవచ్చు. పోలీసు వాళ్ళు ఏమో మేజర్లా మీరు ఓకే క్యారీ ఆన్, ఇంకా మాదేముంది పాపం, వాళ్ళు ఏం చేస్తారు పోలీసులు. ఇవన్నీ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు తీసేసుకొని తెగరెచ్చిపోతున్నారు. కలియుగాన్ని కామయోగంగా ప్రజలు మార్చేశారమ్మా. ఇంతకు మించి ఇంకేం లేదు. నేనేమనుకున్నానంటే, మన ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, మోడీ సార్, మ్యారేజ్ అయింది, బట్ అతను వైవాహిక జీవితానికి అక్కడ స్వస్తి చెప్పి అతను తను ఒక ఎదగాలి, లైఫ్ సొసైటీకి సేవ చేయాలి, దాంతో అతను వెళ్ళడం, ఒక పెళ్ళి ఒక అతను అన్ని వదిలేసి బ్రహ్మచారిగా బతకడం అనేది చాలా కష్టం. సో మనం అంటాం కదా, రాజుని చూసి ప్రజలు ఉంటారని, అతనేమో అలా ఉన్నాడు, ఇక్కడ జనాలేమో రివర్స్ లో ఉన్నారు. యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే, పూర్వకాలంలో చెప్పారు యథా రాజా తదా ప్రజ, కానీ ఇక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ అలా అయిపోయింది, రివర్స్ అయిపోయింది. రాజు మంచిగా ప్రజలు గాడిదలో ఉన్నాడు, నిజంగా ఎంత నిరాడంబరంగా ఉన్నాడు. అవునా కదా, పెళ్లి కూడా చేసుకున్నాడు, వైఫ్ వదిలిపెట్టి కూడా ఒక బ్రహ్మచారిగా బతుకుతున్నాడు, వాళ్ళ వైఫ్ కూడా అలాగే ఉంది. అలా చూసి మనం ఏమి నేర్చుకుంటాం, అసలు సొసైటీ ఏం నేర్చుకుంటుంది? ఇక్కడ జనాలు అయితే టోటలీ రివర్స్ అయిపోయారు. అవును కదా, అప్పుడు అనేవాళ్ళు యథా రాజా తదా ప్రజలు, కానీ ఇక్కడ మాత్రం అంత డిఫరెంట్ అయిపోయారు జనాలంతా. ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అమ్మా.